హాయ్ ఫ్రెండ్స్, ఇవేం కాయలు? ఇవి నల్లగా భలే అందంగా ఉన్నాయి అనుకుంటున్నారా? వంకాయలాగా ఉన్నాయి కదా, కానీ కాదండి, ఇవి బ్లాక్ టొమాటోస్. ఈ బ్లాక్ టొమాటోస్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, నేరేడు పండు కలర్లో, వంకాయ కలర్లో మెరుస్తూ భలే అందంగా ఉంటాయి. వీటి గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్దామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ టొమాటోస్ చిన్నగా ఉండేటప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇలా కాయలు పెరుగుతున్న కొద్దీ మంచి బ్లాక్ కలర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి అన్ని బ్లాక్గా ఉంటాయి కదా, రైప్ అయింది తెలుసుకోవాలంటే ఇలా కింద చూడాలన్నమాట. కింద గ్రీన్గా ఉందంటే రైప్ అవ్వలేదు అని, రెడ్గా ఉందంటే వాటానికి రెడీగా అయింది, రైప్ అయింది అని అర్థం అనమాట. ఫస్ట్లో అయితే ఇవి చిన్నగా ఉండేటప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి, నార్మల్ టొమాటోస్ లాగే. పెరుగుతున్న కొద్దీ కాయలు అయితే చాలా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. పండుతున్న కొద్దీ ఆ బ్లాక్ కలర్, ఆ డార్క్నెస్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం లైట్ అయిపోతాయి. చూసారా ఇక్కడ మీకు అర్థమవుతుందా? అంత బ్లాక్గా లేదు, కొంచెం లైట్గా అయిపోయింది కదా, అలా అయిపోతాయి అన్నమాట. వీటిలో కూడా చాలా రకాల టొమాటోస్ ఉంటాయి అన్నమాట. ఇలా పెద్ద సైజు ఉంటాయి, ఇంకా చిన్న సైజు ఉంటాయి, ఇంకా చెర్రీ టొమాటోస్ ఆ సైజులో కూడా ఉంటాయి అన్నమాట. మొక్కలైతే చూడటానికి నార్మల్ మన టొమాటో మొక్కలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, అస్సలు డిఫరెన్స్ ఉండదు. కాయలు కూడా చిన్నగా ఉండేటప్పుడు నార్మల్ అన్ని టొమాటోస్ లాగానే ఇలానే ఉంటాయి అన్నమాట. పెరుగుతున్న కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది. ఇవి చాలా సెన్సిటివ్ అనమాట. మనము వెదర్లో చేంజెస్ అంటే బాగా ఫ్రీజింగ్ వెదర్స్, బాగా హాట్ వెదర్స్ అయినా, లేదంటే వాటరింగ్ మనము కరెక్ట్గా ఇంటర్వెల్స్ ఫాలో అవ్వకపోయినా, ఎప్పుడంటే అప్పుడు వాటరింగ్ చేసినా సరే అంత డిఫరెంట్గా పైన లైన్స్ లాగా నీట్గా లేకుండా వస్తాయి అన్నమాట కాయలు. నార్మల్ టొమాటోస్తో పోల్చుకుంటే ఈ టొమాటోలు కొంచెం పింక్ కలర్లో ఉంటాయి, పింకిష్లా ఉంటాయి అనమాట. నార్మల్ టొమాటోస్ రెడ్గా ఉంటాయి కదా, ఇవి పింకిష్గా ఉంటాయి అనమాట. కట్ చేస్తే ఇలా ఉంటుంది, కొంచెం పర్పుల్ మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. వీటిని ఇదే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. వీటి టేస్ట్ ఎలా ఉంది అంటే, టొమాటోకి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ ఏమీ ఉండదు దీనికి. కంప్లీట్గా పుల్లగా టొమాటో ఫ్లేవర్తో పుల్లగా ఉంటుంది అనమాట. నార్మల్ టొమాటోస్ అయితే ఇంకా నాలుగు పైన పెట్టగానే ఒక చిన్న స్వీట్నెస్ వస్తుంది, కానీ ఇదైతే చిన్నగా ఉప్పగా ఉంటుందన్నమాట. పెట్టగానే మనకి ఉప్పగా అనిపిస్తుంది, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఆ స్వీట్నెస్ ఉండదు కాబట్టి టమాటో యాక్చువల్ పులుపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే, నార్మల్గా మనకి డార్క్ కలర్ వెజిటబుల్స్, బ్రైట్ కలర్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే ఇందులో నార్మల్ వాటిలో కంటే ఎక్కువగా న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. మెయిన్లీ ఈ టొమాటోస్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో యాంటోసినైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అయితే మెయిన్లీ బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వాటిలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ మనకి బ్లాక్ టొమాటోస్లో లభిస్తుంది అనమాట. దీన్ని క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్కి కూడా వాడతారంట. ఇంకా ఏ విటమిన్, సి విటమిన్, ఫైబర్ రిచ్గా ఉంటాయి. సో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.